కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుందండి. అట్లా ఆ విధంగా గుర్తుపెట్టేసుకోవాలి. కాస్ ఏ ప్లస్ బి అంటే మధ్యలో మైనస్ వస్తుంది, కాస్ ఏ మైనస్ బి అంటే మధ్యలో ప్లస్ వస్తుంది. ఈ 4 ఫార్ములాలు కూడా ఇంపార్టెంట్ డిఎస్సికి. tan ఆఫ్ ఏ ప్లస్ బి అంటే tan ఏ ప్లస్ tan బి బై 1 మైనస్ tan ఏ tan బి. tan ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. దీనికి ఆపోజిట్గా అనమాట. ఒకటి గుర్తుపెట్టేసుకుంటే ఇంకోటి ఆటోమేటిక్గా మనం గుర్తుంచుకోవచ్చు. sin 2a ఈక్వల్ టు 2 sin a cos a, cos 2a ఈక్వల్ టు cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. ఇవి రెండు డిఫరెంట్గా ఉంటాయండి. tan 2a అంటే 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a. నెక్స్ట్ త్రికోణమితీయ సర్వసమీకరణాల గురించి చూద్దాం. ఇప్పుడు sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు cos స్క్వేర్ కరెక్ట్గా చేసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, sin 30 విలువ cos 60 విలువ 1 సమానము. cos 30 విలువ sin 60 విలువ సమానము. 30 డిగ్రీలు 60 డిగ్రీలు 90 డిగ్రీల సంబంధం అండి సైన్కి కాస్కి, అలా అనమాట. అట్లాగే tan 0 0, tan 30 1/√3, tan 45 1, tan 60 √3, tan 90 ఇన్ఫినిటీ. ఇవి 3 గుర్తుపెట్టేసుకుంటే కొసికెంట్ ఉందనుకోండి 1/sin 1/0 అంటే ఇన్ఫినిటీ. దీనికి విలోమం అనమాట. 1/1/2 2, 1/1/√2 2, 1/√3/2 2/√3, 1/1 1. సీకెంట్ ఉందనుకోండి కాస్కి విలోమం, వీటికి విలోమాలు రాయాలి. 1/1 1, 1/√3/2 2/√3. నెక్స్ట్ సీకెంట్ తీటా అంటే 1/cos తీటా, కాస్ తీటాకి విలోమం అండి. సైన్ తీటా ఇంటూ కొసికెంట్ తీటా, దీనికి విలోమమే కదండి. అంటే 1/sin తీటా అంటే సైన్ తీటా క్యాన్సిల్ అయిపోయి 1 మిగిలింది. ఇప్పుడు సైన్ తీటా ఇంటూ కొసికెంట్ తీటా అంటే 1/sin తీటా. ఇది క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలింది మనకి 1 మిగిలింది. tan తీటా ఇంటూ కాట్ తీటా, అట్లాగే tan ఇంటూ 1/cot తీటా ఈక్వల్ టు 1. కాస్ తీటా 1/సీకెంట్ తీటా, సీకెంట్ తీటాకి విలోమం కాస్ తీటా. కొసికెంట్ తీటా అంటే సైన్ తీటాకి విలోమం కొసికెంట్ తీటా. కాట్ తీటా ఇందాక tan తీటాని sin/cos రాసాం, ఇప్పుడు cos/sin కాట్ తీటా అంటే ఇది tan తీటాకి విలోమం కాబట్టి 1/tan తీటా. సీకెంట్ తీటా ఇంటూ కాస్ తీటా 1 ఇందాకట్లా. ఇప్పుడు 5 years. ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్కి భాగంగా త్రికోణమితి గురించి చెప్పుకుంటున్నామండి. మీకు ఆల్రెడీ ఇంతవరకు చెప్పాను. 6 వ్యాసార్థం కలిగిన వృత్తచాపం పొడవుకి ఇచ్చిన కేంద్రం వద్ద కోణం ఇచ్చినప్పుడు తీటా ఈక్వల్ టు L/R, లేకపోతే చాపం పొడవు కావాలంటే L ఈక్వల్ టు R తీటా అవుతుంది. నెక్స్ట్ త్రికోణమితీయ నిష్పత్తులండి. దీనికి సైన్ తీటా, కాస్ తీటా, tan తీటా ఇవి 3 నేర్చుకుంటే దీనికి విలోమాలే కొసికెంట్ తీటా, సీకెంట్ తీటా, కాట్ తీటాలు అవుతాయి. సపోజ్ ఇప్పుడు తీటా అనేది ఇక్కడ ఉంది, 90 డిగ్రీల లంబకోణ త్రిభుజం అండి. ఇది ఎదుటి భుజము